హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక లేటెస్ట్ టెక్నాలజీతో తయారైన ఒక మంచి మ్యాట్రస్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన సెటప్ చేసి దీనికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది షేర్ చేస్తాను. సో ఇది ఎమ్మా అనే బ్రాండ్, జర్మన్ బ్రాండ్ ఇది. అండ్ వీళ్ళ టెక్నాలజీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ వీళ్ళ మ్యాట్రస్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. కొంచెం రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది, బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని విన్నాను నేను. సో ఈరోజు మన దగ్గర ఉంది క్వీన్ సైజు 78x72 ఇంచెస్. సో చాలా ప్రీమియం మోడల్ అనమాట. ఇది అరౌండ్ 40,000 దాకా ఉంటుంది. సో దీనైతే ముందు నేను ఓపెన్ చేసి ఈ బెడ్ మీద సెట్ చేస్తాను. అయితే బాక్స్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది చాలా పెద్ద మ్యాట్రస్, కాకపోతే దీన్ని ప్రాపర్గా మెషిన్తో ఫోల్డ్ చేసి మనకి ఇలా పంపిస్తారు. బట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మాత్రం ఎక్స్పాండ్ అవుద్ది. అండ్ ఆ తర్వాత మనం బెడ్ మీద సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ముందైతే మనం ఓపెన్ చేసి బెడ్ మీద సెట్ చేద్దాం. సో ఫైనల్గా మ్యాట్రస్ని అరేంజ్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఇది మాత్రం చాలా స్ప్రింగ్ లాగా అనిపిస్తుంది. చాలా ప్రీమియంగా ఉంది. పడుకున్నప్పుడు మాత్రం మంచి కుషన్ అయితే ఇస్తుంది. అండ్ ఇది ఒక జర్మన్ బ్రాండ్. వీళ్ళైతే చాలా ప్రీమియంగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఈ మ్యాట్రస్లో ఒక 7 లేయర్స్ ఉంటాయి. ఈ 7 లేయర్స్ ఏంటని చెప్పి మీకు ఫైనల్ ప్రైస్ ఎంత ఉంటుందని చెప్పేస్తా. సో ఫస్ట్ మనం బేస్లో చూసుకుంటే మీకు హెచ్ఆర్ఎక్స్ సుప్రీం ఫోమ్ అని ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే చాలా టఫ్గా ఉంటుంది, టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. అంటే ఎలాంటి వెయిట్నైనా తట్టుకునేలాగా ఇది ఉంటుందన్నమాట. సో దీని వీళ్ళకి పేరు పెట్టినది ఏంటంటే హెచ్ఆర్ఎక్స్ ఫోమ్ అని చెప్తున్నారు. అండ్ దీనిపైన లేయరు ఏరోఫ్లెక్స్ ప్రో స్ప్రింగ్ లేయర్ అనమాట. ఇదేం చేస్తుందంటే దీంట్లో దాదాపు 575 కార్బన్ టెక్స్చర్డ్ స్ప్రింగ్స్ లాంటివి ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి పడుకున్నప్పుడు అటు ఇటు డొల్లుతూ ఉంటాం కదా. సో అప్పుడు అది మనకి ప్రాపర్ కుషన్ని ఆఫర్ చేస్తుంది. అండ్ మనకి షేపు అంటే మన బాడీ షేప్కి తగ్గట్టుగా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. మెయిన్ ఇదే లేయర్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫ్లెక్స్ అంటే స్ప్రింగ్ లాంటి డిజైన్ వల్లే మనం అటు ఇటు డొల్లుతున్నప్పుడు మనకు తగ్గట్టుగా బాడీ సైజు అండ్ షేప్కి తగ్గట్టుగా అది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో దీనిపైన లేయరు హై డెన్సిటీ స్టెబిలిటీ లేయరు. సో ఇదేంటంటే మనం అటు ఇటు డొల్లుతున్నప్పుడు అది ఆటోమేటిక్గా అరేంజ్ అవుతూ ఉంటుంది, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాని అంటే కుషన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అండ్ దీనిపైన లేయరు ఎయిర్గో సెల్ ఫోమ్. ఇదేం చేస్తుందంటే బ్రీత్ టేకింగ్ లేయర్ అనమాట. అంటే మనం అటు ఇటు కదులుతున్నప్పుడు ఆ ఎయిర్ ఫ్లోని మూవ్ చేస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల హీట్ రిడక్షన్ చేస్తుంది. అలాగే మనకి బాడీకి కూడా ప్రాపర్గా ఎయిర్ తగిలేలాగా చేస్తుంది. అండ్ మన నిద్రకు డిస్టర్బ్ కాకుండా చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీనిపైన లేయరు ఈవో ప్లస్ నానో స్ప్రింగ్ లేయర్ అనమాట. ఇదేం చేస్తుందంటే మనం పైకి కిందికి మూవ్ అవుతుంటాం కదా, అప్పుడు మనకి ఈ స్ప్రింగ్ నేచర్ని తీసుకొస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగా మన బాడీ మూవ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అండ్ దీనిపైన లేయరు డైమండ్ డిగ్రీ లేయర్ అని చెప్తున్నారు. సో దీంట్లో ఏం చేస్తుందంటే ఇది మనకి ప్రాపర్ టెంపరేచర్స్ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. అంటే గాలి ఫ్లోని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల మనకి నిద్ర అనేది డిస్టర్బ్ కాకుండా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ దీనిపైన మనకి ఎక్స్ వేవ్ నిట్ ఒక కవర్ ఉంటుంది. ఈ కవర్ ఉంది కదా. సో జనరల్గా ఏంటంటే ఇలాంటి ప్రీమియం బెడ్స్కి ప్లెయిన్గా వస్తాయి. బట్ దీంట్లో వీళ్ళు కొంచెం అడ్వాన్స్గా ఎలా ఇచ్చారంటే ఒక లేయర్తో మనకు ఒక కవర్ లాంటిది, మనం బయట కొనుక్కుంటాం కదా కవర్స్, మ్యాట్రస్ కవర్స్, అలాంటిదే ఉంటుంది. బట్ ఇది ఒక టెక్నాలజీతో డిజైన్ చేస్తారని చెప్తున్నారు. సో ఇది ఒక మసాజ్ లాంటి ఫీల్ని ఇస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే దీని మీద టెక్స్చర్ అనేది డిఫరెంట్ షేప్స్ లాగా కట్ చేసి ఉండటం వల్ల మనం అటు ఇటు కదిలినప్పుడు మన బాడీలో మజిల్స్కి కొంచెం ప్రాపర్ మసాజ్ చేసినట్టు ఉంటుందని చెప్తున్నారు. ఇవి ఒక మెయిన్ 7 లేయర్స్ అనమాట. ఈ 7 లేయర్స్ మనకి ఈ బెడ్లో ఉంటున్నాయని వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఈ కవర్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. అండ్ కూర్చున్నప్పుడు మాత్రం కంఫర్ట్ బాగుంది. అండ్ పడుకున్నప్పుడు మన బాడీ తగ్గట్టుగా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ మ్యాట్రస్ వీళ్ళు దాదాపు 15 సంవత్సరాలు వారంటీ ఇస్తున్నారు. నో కాస్ట్ ఈఎంఐ లాంటివి కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ అరేంజ్మెంట్ కూడా వాళ్ళే చేస్తున్నారు. అయితే ఈ 40,000 అలాంటి బడ్జెట్లో ఉంటుంది. అంటే బేసిక్ స్టార్టింగ్ సైజ్ మీకు దగ్గర 30 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు క్వీన్ సైజ్కి కింగ్ సైజ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇవి చాలా ప్రీమియం మ్యాట్రసెస్. కొంచెం ఖర్చు అయితే పెట్టాల్సి వస్తుంది, బట్ దానికి తగ్గట్టుగా కంఫర్ట్ కూడా ఉంటుంది. మెయిన్గా ఈ స్ప్రింగ్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేయర్స్ మనకి పడుకున్నప్పుడు మాత్రం మంచి కుషన్ అయితే ఆఫర్ చేస్తాయి అనమాట. సో ఓవరాల్గా ఇది మనం ఇలా నేను కూర్చున్నప్పుడు లోపలికి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ నేను ఇలా లేస్తే ఆటోమేటిక్గా దీనికి తగ్గట్టుగా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఈ మ్యాట్రస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ దీని క్వాలిటీ ఎలా ఉందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపో.
అయితే దీనికి సంబంధించిన ప్రైస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మీకు స్టార్టింగ్ మోడల్ నుంచి 15,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో తక్కువ ప్రైస్ అనే చెప్పాలి. యాక్చువల్గా కొంచెం ప్రీమియం బ్రాండ్వి ఇంకొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ మన ఛానల్ సంబంధించిన కూపన్ కోడ్ ఒకటి ఉంటుంది. ఈ కూపన్ కోడ్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ కూపన్ కోడ్ వాడితే మీకు ఒక 15% డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. యమ్మా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కూపన్ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. సో వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.